మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయుచు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. 118వ కీర్తన 25వ వచనము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. ప్రియ దైవజనమా, ఆదికాండం బైబిల్ స్టడీలో భాగముగా 41వ అధ్యాయము 52వ వచనములో యోసేపు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెనని చెప్పి రెండవ కుమారునికి ఎఫ్రాయిము అను పేరు పెట్టినట్లుగా చూస్తాము. ఎంతగా యోసేపు ఐగుప్తు దేశములో బాధించబడినాడో 105వ కీర్తన 18వ వచనములో చూడవచ్చు. వారు సంకెళ్ల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. ప్రియ దైవజనమా, ఏ దేశములో యోసేపు బాధింపబడ్డాడో అదే దేశములో అదే జనుల ఎదుట దేవుడు యోసేపును అభివృద్ధి పొందించాడు. మామూలుగా కాదు సుమా, అత్యధికముగా అభివృద్ధి పొందించాడు. 57వ వచనములో ఐగుప్తు దేశస్థులు మాత్రమే కాదు, సమస్త దేశస్థులు యోసేపు మీద ఆధారపడేలా అభివృద్ధి పొందించాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పుడు నీవున్న స్థలములో నీవు బాధింపబడుతూ ఉన్నావా? నీ తప్పేమీ లేకుండా దోషిగా తీర్చబడుతూ ఉన్నావా? నీతో కూడా స్నేహముగా ఉన్నవారే, నీ ఇంటి వారే నీకు విరోధముగా లేచి నిన్ను బాధిస్తూ ఉన్నారా? నీ సంఘములో నీ సహవిశ్వాసులే నీకు వ్యతిరేకముగా గుంపు కూడుతూ ఉన్నారా? అయితే అది నీ అభివృద్ధి కొరకే అని గ్రహించు. వారి ఎదుట నీ స్థితిని దేవుడు మార్చబోతూ ఉన్నాడు. వారందరూ నీ అభివృద్ధిని కన్నులారా చూచేలా దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఇప్పుడు వారితో కూడా నీ ఉన్నప్పుడు నీ విలువ వారు గ్రహించకపోవచ్చు. దేవునిచే నిర్ణయింపబడిన ఒక దినము వస్తుంది. ఆ దినము వారు మాత్రమే కాదు, అనేకులు నీ విలువను గ్రహించేలా దేవుడు నిన్ను అభివృద్ధి పొందిస్తాడు. ఆ అభివృద్ధిని వారందరూ కన్నులారా చూస్తారు. అనేకులకు నీవు ఆశీర్వాదకరంగా మార్చబడతావు. ఒకనాడు బానిసగా గుర్రము వెంట ఈడ్వబడిన యోసేపు ఈనాడు రథము మీద ఫరో అంతటి వానిగా వెళ్తూ ఉంటే ప్రతి ఒక్కరూ అతని అభివృద్ధిని చూశారు, అతని వైభవాన్ని చూశారు. అతన్ని బాధించిన వారు, అతన్ని అపార్థము చేసుకున్నవారు, అతన్ని దోషిగా నిలబెట్టిన వారు, అతని పట్ల కృతజ్ఞత లేకుండా ప్రవర్తించిన వారు, ప్రతి ఒక్కరూ యోసేపు అభివృద్ధిని కనులారా చూశారు. మరి ఈ దినం అట్టి స్థితిలో ఉన్న నీవు ఒకవేళ ఈ వాక్యమును వింటూ ఉన్నట్లయితే యోసేపు వలె బాధింపబడుతూ నీవున్న స్థలములో దేవుని వైపు కనులెత్తి చూస్తూ ఉన్నట్లయితే దేవుడు నీ జీవితంలో కూడా ఒక దినాన్ని నిర్ణయించి ఉన్నాడు. నీ అభివృద్ధిని నీ చుట్టూ ఉన్న వారందరూ కన్నులారా చూస్తారు. అట్టి అభివృద్ధి నీ జీవితంలో కలిగించమని హృదయమారా దేవుని చెంత అనుదినము నిరీక్షణతో విజ్ఞాపన చేయడానికి సిద్ధపడమని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన ఈ వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైతే వారున్న స్థలములో బాధింపబడుతూ ఉన్నారో వారి జీవితాలలో నీవు దయచేసిన అభివృద్ధిని కనులారా చూచే భాగ్యాన్ని వారికి దయచేయండి. వారు మాత్రమే కాదు, వారి చుట్టూ ఉన్నవారు కూడా నీవు వారిని అభివృద్ధిపరచిన విధానాన్ని చూచి, నాయనా, నీ తోడును వారు కలిగి ఉండుట వారు గ్రహించి నీ ఆధిపత్యమును వారు ఒప్పుకొని, తండ్రి, ఇక మీదట వారి జీవితాలలో ఎవ్వరినీ తృణీకరించక, ఎవ్వరినీ బాధించక ఉండునట్లు
తీర్మానం తీసుకునే కృపను అనుగ్రహించండి. మరి ముఖ్యంగా బాధింపబడుతున్న వారిని నీ కృపాహస్తాలకు సమర్పిస్తూ ఉండగా దయచేసి వారి జీవితాల్లో అభివృద్ధి కలిగించి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు వారి ద్వారా మీరు మాత్రమే పొందుకొనమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: ఏ వ్యక్తి తన తమ్మునికి 300 తులముల వెండిని ఇచ్చెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.